ఆడు కాంగ్రెస్ వాడు ఏమి ఇయ్యలే ఏమి ఇయ్యలే ఇంకా భూముల పైసలు రాలే ఏ పైసలు రాలే మాకు మంచిగా ఆబాద ఉన్నది ఈయన ఉన్నప్పుడు మాకు ఆబాద ఉన్నది బిడ్డ అవద్దం అనొద్దు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కొట్లాటలు లేకుని ఏమి లేకుని మంచిగా ఉన్నాం మేము ఈడొచ్చిన సంది అయితే పీనగల చూస్తూనే ఉన్నది పీనగల చూస్తూనే ఉన్నది తాసిలోడు మా ఊరికి ఎక్కడొచ్చిండో ఈ సావాడ మండలానికి ఎందుకు వచ్చిండాడు దొంగబాడే అంత మన్ను తీసిపోస్తాం మా ఇంట్లోకి వస్తే సూతులు అమ్మో ఇంద్రమ్మ లేదు మాకేది అమ్మది లేదు ఏది రాలేదు 4,000 పింఛన్ లేదా అని అన్ని ఎత్తికాడు వేసుకుంటున్నాడు బిడ్డ మా రండగాజులు కానీ అని పెళ్ళానికి కూడా అట్లే రాని మా రండగాజులు అని పెళ్ళానికి రాని ఎవరికి ముఖ్యమంత్రి రాడు మాకేమన్నా తెచ్చిపెట్టిండా మాకు భూములు కొనిచ్చిండా వాడేమన్నా మాకేం కొనిచ్చిండా లుచ్చా ఇచ్చిండు అని ఇంట్లో పెరిగేలా అని ఇచ్చినాడు 2 ఏళ్ళు అవుతున్నది నువ్వెవరో కానీ నాకు తెలుస్తలే కానీ మేమైతే సాపుగా అంటున్నా నేను అట్లే ఉన్నాయి మేము రోడ్ల మీద అనుకుంటున్నాం ఇల్లు కూలిపోయిన తెలుసా కేసీఆర్ ఉన్నప్పుడే సింగారం ఉండేది ఆడెవడో గాని అని ఇంట్లో పీరియల్లా ఏం మంచిగా లేదు ఏం కాలేదు అన్న మాటలే కేసీఆర్ 6 నెలలకోసారి భూమి పైసలు వేస్తుండే మంచిగా వస్తుండే పింఛన్ పైసలు కూడా 4,000 ఇస్తా అని ఆయన ఇంట్లో వనవా ఇదివరకు బొకం లేదా బాడీ మొఖమే లేదు చెప్పు తీసుకొని కొడతామని ఇంట్లో గిట్ట వస్తే మళ్ళా ఓట్లంటే ఆడ సిగ్గు లేదానికి పెళ్ళాన్ని ఎవరికన్నా ఇచ్చిపోమ్మనాలి ఢిల్లీకి దొంగ ఆడ ముఖ్యమంత్రి ఆడు బాడుకావు దొంగ బాడుకావు మేము రోడ్డు మీద అనుకుంటాం ఇల్లు కూలిపోయి బంగారాలు వస్తుండే పిల్లలకు పెళ్లిళ్ళది ఆ పథకం వస్తుండే అది లేదు ఇది లేదు అని ఇంట్లో పీనియల్లా అని దవడల దగ్గర వాడ పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకి కూడా బంగారం వస్తలేదు మళ్ళీ కాన్పులు అయితే ఆ దవాఖానకు మా అన్ని పెట్టెలు ఇస్తుండే బట్టలు ఇస్తుండే కాన్పులు అయిన వాళ్ళకు ఏవీ లేదు అన్ని పాడైపోయినాయి అన్ని పాడు చేసిండు అని ఇంట్లో పీనియల ఏంది ఆయన కొలిలీశ్వరం చేస్తుండే సార్ బాడక ఆయన మొక్కాలే ఏనికి మొక్కుతారో ఏం చేస్తారో చూడు ఇళ్ళకి వస్తే ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాం అంటున్నాడు మీరేమో రావట్లేదు అని అంటున్నారు ఎవరు అవుతుందని చెప్తున్నారు మేమే వద్దంటున్నాం మాకు ఇష్టం లేదు మనకి మేము వేయం తిన్నలీలు చల్తామానికి అని ఇంట్లో పీనియల రేషన్ కార్డు ఇవ్వలేదు పిల్లలకి పిల్లలకి చదువుకోవడానికి అది పన్ను ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు ఏం చేశారు రేవంత్ రెడ్డి అన్న చెప్పండి ఏం చేయలేదు మేము దాదాపు నేను 10 నెలలు అవుతుంది ఇల్లుకి శాంక్షన్ చేసి ఇంతవరకు రాలేదు నాకు చిన్న పిల్లలు 3 పిల్లలు ఉన్నారు అత్తగారు చనిపోయినారు మామగారికి పింఛన్ చేసి పింఛన్ రాలేదు ఏం రాలేదు అంతకాడికి మీరు ఏం చేశారు ఏం పెట్టారు చెప్పండి మీరు ఇల్లు ఆడ కూర్చున్నారు నేనేం వద్దంటలేదు మీరు కూర్చోండి లేకపోతే పాలన చేసుకోండి ఏమన్నా చేసుకోండి కానీ మీరు చేయటం తప్పది నలుగురికి సహాయం చేయండి సహాయం చేసేవాడే ఎమ్మెల్యే ఎంపీ అయినా ముఖ్యమంత్రి అయినా ఎవడైనా కానీ సహాయం చేయండి వాడు ముఖ్యమంత్రి ఏంది ఎమ్మెల్యే ఏంది ఎంపీ గాడేంది ఎవడైతే ఏంది ఏం చేయని కాడికి నువ్వు ఉంటే ఏంది లేకపోతే ఏంది నువ్వు అన్ని ఏం పథకాలు ఇచ్చిండు అన్నయ్య చెప్పు బస్ ఫ్రీ ఇచ్చినావు అంతేనా రైతు బంధు ఇవ్వలేదు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తా అన్నావు ఇల్లులు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు పిల్లలకి చదువుకోవడానికి అది ఇస్తా అన్నావు అది కూడా ఇవ్వలేదు నువ్వు ఏమి ఇన్ కాడికి నువ్వు ఉండి ఏం లాభం చెప్పు పిల్లలు చంటి పిల్లలు పుట్టిన డబ్బులు కూడా నువ్వు దోచేస్తే మాకేంది చెప్పు కేసీఆర్ కిట్ ఇకపోతుంటివి ఏమి ఇకపోతుంటివి ఎక్కడ పో ప్రతి గవర్నమెంట్లో ప్రైవేట్లో డబ్బులు 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 నొక్కుతూనే ఉన్నారు పేదోళ్ళని చూడరా మీరు పెట్టుకుంది మీకు పనులన్నీ పైసలన్నీ తీసుకుపోయి నీకు ఇవ్వాలి పైన పెడితే నువ్వు తీసుకొని డబ్బులతో ఆడతావు ఇట్లా ఇసిరేసుకుంటూ అదనమాట నువ్వు చేసేది ప్రజల పాలన రాలేదు ఏ పాలన రాలేదు అన్నయ్య వస్తుందన్నాడు రాలేని కూడా రాలేదు ఏం రాలేదు ఇల్లు ఎన్నిసార్లు అప్లింగ్ చేస్తారన్నా ఇప్పటికి 4 సార్లు అప్లింగ్ చేసాం ఇంతవరకు రాకపోతే మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు
నీకు ఓటేసి ఏం లాభం ఉంది, నీకు ఓటు గుద్ది ఏం లాభం ఉంది చెప్పు. ఏం న్యాయం చేసిండు, ఏం న్యాయం చేయలేదు అన్నయ్య. మీరు ఏమన్నా అనుకోండి, మార్పు రావాలని కోరుకున్నారు కదా కాంగ్రెస్. ఏ మార్పు రావాలనుకున్నా అన్నయ్య, ఏ మార్పు వస్తుందేమో, మమ్మల్ని అన్న మారుస్తాడేమో అనుకుంటే మమ్మల్ని ఇలా మోసం చేస్తాడని అనుకోలే రేవంత్ రెడ్డి అన్న. ఉమ్, మస్తు దగా చేసిండు మమ్మల్ని, ఉమ్. చాలా దగా చేసిండు, చాలా మోసం చేసిండు. ఏం మోసం చేశారు? మాకు ఇంకొకసారి మేము ఓటు వేయదలుచుకోలేదు, మేము ఆయనకి కాంగ్రెస్ కోటయ్యారా? ఓటు వేసి దలుచుకోలేదు మేము, అసలు ఎందుకు? వెయ్యం, మరి 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి వస్తారు. వెయ్య దలుచుకోలేదు. 10 సంవత్సరాలైనా మేము వెయ్యం, ఒక సంవత్సరం ఎట్లుంటే ఇంకా 4 సంవత్సరాలు. వెయ్యం, ఉమ్, వెయ్యం కాక వెయ్యం. అంతేనా? మేము ఒప్పుకోం, మేము ఉమ్, మాకు అన్నీ తీరువు ఉమ్, అప్పుడే వేస్తాం. బరాబర్ నువ్వు మొగడు అని నిరూపించుకో, ఉమ్, అప్పుడే వేస్తాం. ఉమ్. అప్పుడు దాకా మేము వెయ్యం.